మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పురుషులు తప్పకుండా ఈ మొక్క గురించి తెలుసుకోవాలి. ఈ మొక్క ముఖ్యంగా పురుషుల జీవితాల్లో పెను మార్పును తీసుకువస్తుంది. ప్రకృతి మనకు ప్రసాదించిన ఎన్నో మొక్కల్లో మనం పిచ్చి మొక్కలు అనుకునే వాటిలో అపారమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అలాంటి వాటిలో అత్యంత శక్తివంతమైనది, పురుషులకు 1000 ఏనుగుల బలాన్నిచ్చే అద్భుతమైన మొక్కే ఈ కుక్కవాయింట చెట్టు. ఈ మొక్క గురించి, దీనివల్ల పురుషులకు కలిగే ఆశ్చర్యకరమైన ప్రయోజనాల గురించి, మీ శృంగార సామర్థ్యాన్ని ఇది ఎలా రెట్టింపు చేస్తుందో ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంత ముందు ఈ వీడియోకి ఒక లైక్ కుట్టి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఇక విషయంలోకి వస్తే, సాధారణంగా మన ఇంటి పరిసర ప్రాంతాల్లో, రోడ్ల వెంట, ఖాళీ స్థలాల్లో అనేక మొక్కలను మనం ప్రతిరోజు చూస్తుంటాం. కానీ వాటి గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇవి కేవలం పనికిరాని పిచ్చి మొక్కలు అని భావించి పక్కన పారేస్తుంటాం. కానీ మన పూర్వీకులు వీటి విలువను గుర్తించారు. వారు ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకు ఈ ప్రకృతి సిద్ధమైన మొక్కలనే ఆశ్రయించేవారు. అందుకే వారు 100 ఏళ్లు బ్రతికినా ఎంతో ఉత్సాహంగా 1000 ఏనుగుల బలంతో ఉండేవారు. ఆ సాంప్రదాయ విజ్ఞానాన్ని మనం మరిచిపోవడం వల్లే నేడు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం. పురుషులలో శారీరక శక్తిని, మానసిక ఉల్లాసాన్ని మరియు శృంగార సామర్థ్యాన్ని పెంచే అద్భుతమైన శక్తి ఈ కుక్కవాయింట మొక్కకు ఉంది. ఈ మొక్కని కుక్కవాయింట లేదా కుక్క వామింట అని సాధారణంగా తెలుగులో పిలుస్తారు. ఈ చెట్టుకు పసుపు రంగులో అందమైన పువ్వులు పూస్తాయి మరియు బారుగా ఉండే కాయలు కాస్తాయి. దీని ఆకులు, కాండం, కొమ్మలు కొంచెం జిగురులా అంటుకునే స్వభావాన్ని కలిగి ఉంటాయి. మన పూర్వీకులు వర్షాలు పడగానే ఈ మొక్క ఆకులను సేకరించి కూరగా వండుకుని తినేవారు. వారిలా ఎందుకు తినేవారంటే, అప్పటి వరకు ఉన్న వేడి వాతావరణం నుండి శరీరం ఒక్కసారిగా చల్లగా మారినప్పుడు వచ్చే మార్పులను తట్టుకోవడానికి మరియు అనేక వ్యాధులు రాకుండా కాపాడుకోవడానికి ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీనివల్ల వారు ఎన్నో ప్రయోజనాలు పొందారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఈ మొక్క ఆకులను పప్పులో వేసుకుని వర్షాకాలంలో తినడం ఒక అలవాటుగా ఉండేది. ఈ మొక్క దాదాపు అందరికీ తెలిసినదే అయినా, ఇందులో దాగి ఉన్న పురుషుల శక్తిని పెంచే రహస్యాలు మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. కుక్కవాయింట లేదా కుక్క వామెంట అనేది క్లియోమేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం క్లియోమే విస్కోసా అంటారు. దీనిని ఇంగ్లీష్లో టిక్ వీడ్ అని పిలుస్తారు. ఈ మొక్కలో కేవలం ఔషధ గుణాలు మాత్రమే కాదు, శరీరానికి కావాల్సిన అత్యంత విలువైన పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలతో పాటు విలువైన విటమిన్లు ఎన్నో ఉన్నాయి. ఈ పోషకాలన్నీ పురుషుల శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ మొక్క కాయలు ఎండిన తర్వాత వచ్చే విత్తనాలు అచ్చం ఆవాలు మాదిరిగానే ఉంటాయి. పూర్వం మన పెద్దలు వీటిని కూరల్లో, పచ్చళ్లలో, పోపు దినుసుల మాదిరిగా వాడేవారు. ఈ విత్తనాల వాడకం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడటమే కాకుండా నరాలకు మంచి బలం చేకూరుతుంది. ఈ మొక్కను పూర్వం నుండి భారతీయ ఆయుర్వేదంలో, సాంప్రదాయ వైద్యంలో మరియు తమిళుల సిద్ధ వైద్యంలో విరివిగా వాడుతూ వస్తున్నారు. ఇక పురుషుల విషయానికి వస్తే, నేటి ఆధునిక కాలంలో సరైన పోషకాహారం లేకపోవడం, మితిమీరిన ఒత్తిడి మరియు కాలుష్యం వల్ల చాలామంది పురుషులు శారీరక బలహీనతతో బాధపడుతున్నారు. ముఖ్యంగా శృంగారపరమైన సమస్యలు, శీఘ్రస్ఖలనం, అంగస్తంభన లోపాలు వంటివి వారిని మానసికంగా కృంగదీస్తున్నాయి. ఇలాంటి సమస్యలన్నింటికీ ఈ కుక్కవాయింట ఒక రామబాణంలా పనిచేస్తుంది. పురుషుల శక్తిని పెంచడంలో దీనికి మించిన మొక్క లేదని చెప్పవచ్చు. ఈ మొక్క ఆకులను, విత్తనాలను క్రమం తప్పకుండా వాడటం వల్ల పురుషులలో టెస్టోస్టిరోన్ వంటి హార్మోన్లు పెరిగి వారిలో అపారమైన శక్తి కలుగుతుంది. అందుకే దీనిని 1000 ఏనుగుల బలాన్నిచ్చే చెట్టు అని అంటారు. శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకునే పురుషులు ఈ మొక్క ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి వాటిని నీడలో ఎండబెట్టి చూర్ణంగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలతో కలిపి తీసుకుంటే కొద్ది రోజుల్లోనే మీలో అద్భుతమైన మార్పును గమనిస్తారు.
ఇది నరాల బలహీనతను తొలగించి శృంగార సమయంలో మీకు కావలసిన పట్టును, ఓపికను అందిస్తుంది. ఇంకొక ముఖ్యమైన రహస్యం ఏమిటంటే ఈ కుక్క వాయింట వేరుతో చేసే తైలం. ఈ ముక్క వేరును సేకరించి శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి నువ్వుల నూనెలో వేసి బాగా మరిగించాలి. ఆ వేరులోని సారమంతా నూనెలోకి దిగిన తర్వాత ఆ నూనెను వడకట్టి భద్రపరచుకోవాలి. ఈ నూనెను పురుషులు తమ అవయవాలపై మరియు నడుము భాగంలో మసాజ్ చేసుకోవడం వల్ల నరాల పటుత్వం పెరుగుతుంది. ఇది ప్రాచీన కాలం నుండి సిద్ధ వైద్యులు సూచిస్తున్న ఒక గొప్ప పద్ధతి. వెయ్యి ఏనుగుల బలం అంటే కేవలం పైకి కనిపించే కండరాలు మాత్రమే కాదు, అంతర్గతంగా ఉండే శక్తి. ఆ శక్తినిచ్చే గుణం ఈ కుక్క వాయింటలో పుష్కలంగా ఉంది. అలాగే శృంగార సమస్యలతో బాధపడేవారు ఈ ముక్క ఆకుల డికాషరిలో కొంచెం తేనె కలిపి తీసుకుంటే అది తక్షణ శక్తినిస్తుంది. పడకగదిలో రాజులా వెలగాలనుకునే ప్రతి పురుషుడు ఈ మొక్కను ఒక దివ్యౌషధంగా పరిగణించాలి. అలాగే సంతానలేమి సమస్యతో బాధపడే పురుషులకు కూడా ఇది ఒక వరప్రసాదం. వీర్య కణాల సంఖ్యను పెంచడంలో మరియు వాటి నాణ్యతను మెరుగుపరచడంలో ఈ మొక్కలోని పోషకాలు సహాయపడతాయి. వీరు కూడా పాలలో కుక్క వాయింట ఆకుల పొడిని కలిపి తాగితే మంచి ఫలితం కలుగుతుంది. ప్రకృతి సిద్ధమైన ఈ చిట్కాలను పాటించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు మీ శక్తిని తిరిగి పొందవచ్చు. పురుషుల సమస్యలతో పాటుగా ఈ కుక్కవాయింట ముక్క మరికొన్ని మొండి వ్యాధులకు కూడా చికిత్సగా పనిచేస్తుంది. ఈ ముక్క ఎండిన విత్తనాలు, మొలలు పైల్స్ సమస్యకు గొప్ప ఔషధంగా వాడతారు. నేటి ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు ఈ మొక్క విత్తనాలను నీటిలో వేసి కాషాయంలా కాచి అది చల్లారాక ఆ నీటితో మొలల ప్రదేశంలో కడుగుతుంటే మొలల సమస్య క్రమంగా తగ్గిపోతుంది. ఇది వాపును తగ్గించడమే కాకుండా నొప్పిని కూడా హరిస్తుంది. అలాగే ఆడవారిలో సంతానం కలగడంలో ఏవైనా లోపాలుంటే ఈ ముక్క ఆకులు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి. తాజా ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి 3 లేదా 4 ఆకులను నమిలి తినాలి. ఇలా ఉదయం పరగడుపున తిని ఆ తర్వాత అరగంట వరకు ఏమీ తినకుండా ఉండాలి. ఇలా వరుసగా ఒక వారం రోజుల పాటు చేస్తే సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడతాయని మన ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. పల్లెటూళ్లలో ఇప్పటికీ పాము కాటుకు లేదా తేలుకాటుకు ఈ మొక్కనే ప్రాథమిక చికిత్సగా వాడుతుంటారు. పాము కరిచిన చోట లేదా తేలు కుట్టిన ప్రదేశంలో ఈ ఆకుల పేస్టును వేసి ఆ రసాన్ని పైన పిండాలి. ఇలా చేయడం వల్ల విషప్రభావం తగ్గి ప్రాణాపాయం నుండి తప్పుకోవచ్చు. ఈ విధంగా పల్లెటూళ్లలో ఇప్పటికీ చేస్తున్నారు. ఇది వారి నమ్మకం మాత్రమే కాదు, ప్రాచీన వైద్య రహస్యం కూడా. అంతేకాకుండా తీవ్రమైన తలనొప్పి వేధిస్తుంటే ఈ మొక్క మొత్తం భాగాన్ని అంటే ఆకులను, కాయలను, వేరును సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో వేసి డికాషన్ కాచి దాన్ని దించి దాన్ని ఒక దుప్పటి కింద పెట్టుకొని ఆవిరి పీలిస్తే తలనొప్పి వెంటనే మాయమైపోతుంది. ఇది నేటి కాలపు మైగ్రేన్ సమస్యకు కూడా మంచి పరిష్కారం. కీళ్లవాతం లేదా కీళ్ల నొప్పి ఇబ్బంది పెడుతుంటే వయసు పెరిగే కొద్దీ వచ్చే నొప్పులకు వీటి తాజా ఆకులను తెచ్చి శుభ్రంగా కడిగి దంచి పేస్ట్లా చేయాలి. ఈ పేస్ట్ను నొప్పి ఉన్న కీళ్లపై అప్లై చేస్తూ ఉంటే కీళ్ల నొప్పి మరియు కీళ్లవాతం త్వరగా తగ్గిపోతాయి. చాలామంది చెవి నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ మొక్క వేరును సేకరించి శుభ్రంగా కడిగి దాన్ని కొంచెం నీటితో అరగదీసి గంధంలా తీయాలి. ఈ గంధాన్ని చెవి పైభాగంలో మొత్తం అప్లై చేయడం వల్ల లోపల ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గి చెవి నొప్పి పోతుంది. లేదా వీటి తాజా ఆకుల రసం 2 చుక్కలు చెవిలో వేసుకున్నా కూడా తక్షణ ఉపశమనం లభిస్తుంది. గాయాలనైనా మొండి పుండ్లనైనా మానిపే శక్తి ఈ మొక్క ఆకులకు ఉంది. గాయాలకు, పుండ్లకు వీటి తాజా ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం తీయాలి. ఈ రసాన్ని గాయంపై అప్లై చేస్తుంటే ఎంతటి మొండి గాయాలైనా త్వరగా మానిపోతాయి. ఈ మొక్క ఆకుల డికాషన్ తాగడం వల్ల జీర్ణశక్తి గణనీయంగా పెరుగుతుంది. ఇది శరీరానికి చలువును కలిగిస్తుంది మరియు డయేరియా వంటి సమస్యలను నియంత్రిస్తుంది. నేటి సమాజంలో సెక్స్ ద్వారా సంక్రమించే వ్యాధులు కూడా పెరిగిపోతున్నాయి. గొనేరియా వంటి వ్యాధులకు వీటి విత్తనాలను కషాయంలా కాచి పైన కడుగుతుంటే ఆ వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది.
తేనెటీగలు కుట్టినప్పుడు లేదా ఏదైనా విషపురుగు కరిచినప్పుడు కూడా వీటి ఆకులను నూరి ఆ పేస్టును కుట్టిన ప్రదేశంలో పెడితే విష ప్రభావం మరియు మంట వెంటనే తగ్గిపోతాయి. కాబట్టి మన కళ్ళ ముందు పిచ్చి ముక్కలా కనిపించే కుక్కబోయంట ముక్క వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయని మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా పురుషులు తమ శారీరక సామర్థ్యం కోసం మార్కెట్లో దొరికే కృత్రిమ మందుల జోలికి వెళ్లకుండా ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి దివ్యౌషధాలను ఆశ్రయించడం ఎంతో మంచిది. అయితే ఈ చిట్కాలను పాటించడంతో పాటు పురుషులు కొన్ని ముఖ్యమైన అలవాట్లను కూడా అలవర్చుకోవాలి. కేవలం ఈ ఆయుర్వేద మందులు మాత్రమే కాకుండా మీరు తీసుకునే ఆహారం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. పోషకాలున్న ఆహారం, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరిగి ఈ ఔషధాలు మరింత వేగంగా పనిచేస్తాయి. మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల మీ శృంగార సామర్థ్యం మరియు శరీర బలం రెట్టింపవుతాయి. ఈ కుక్కబోయింట ముక్కలు గుర్తించడం చాలా సులభం. దీనికి ఉండే ఆకులు 5 భాగాలుగా విడిపోయి ఉంటాయి. దీని పువ్వులు ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉంటాయి. ఈ ముక్కను మీరు మీ ఇంటి పరిసరాల్లో లేదా తోటల్లో పెంచుకోవచ్చు కూడా. మనకు తెలియని ఎన్నో ఆరోగ్య రహస్యాలు మన చుట్టూ ఉన్న ముక్కల్లోనే ఉన్నాయి. వాటిని గుర్తించి సరైన పద్ధతిలో వాడుకోవడం వల్ల మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ మొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడం మన బాధ్యత. అందుకే ఈ వీడియోలో చెప్పిన విషయాలను జాగ్రత్తగా గమనించి అవసరమైనప్పుడు ఈ చిట్కాలను పాటించండి. ముఖ్యంగా పురుషులు తమలోని బలహీనతలను పోగొట్టుకుని 1000 ఏనుగుల బలంతో మరియు అపారమైన శృంగార సామర్థ్యంతో జీవించడానికి ఈ కుక్కబోయింట ముక్క ఒక దివ్యమైన తోడ్పాటును అందిస్తుంది. ఈ ముక్క యొక్క ప్రయోజనాలను చూస్తే ఇది పిచ్చి ముక్క కాదు, నిజంగానే ఒక అద్భుతమైన ఔషధ గని అని మీకు అర్థమవుతుంది. ప్రకృతి మనకిచ్చిన ఈ అపురూపమైన కానుకను సద్వినియోగం చేసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ ఆరోగ్యం మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే ఉంది. ఈ కుక్కబోయింట ముక్క గురించి మీకు ఇంకా ఏవైనా సందేహాలుంటే లేదా మీ ప్రాంతంలో దీనిని ఏమని పిలుస్తారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఇంటి ముందు కుక్క వచ్చి మురిగిన, ఏడ్చిన దానికి అర్థం ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి మన ఇంటి ముందుకు కుక్క వచ్చి అరవటం లేదా ఏడవటం వంటి పనులు చేస్తే దాని అర్థం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కుక్కలు అనేవి మనకు వీధుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కుక్కలు మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎదురొస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఇంటి దగ్గరకు వచ్చి అరుస్తూ, మురుగుతూ, ఏడుస్తూ ఉంటాయి. మరి అలాంటి ఏడుపులు లేదా కుక్క మొరగటం అనేది దేనికి సంకేతమో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను విందాం. పూర్వం రామలింగవరం అనే గ్రామంలో సోమయ్య అనే ఒక చిన్న రైతు ఉండేవాడు. ఎంతో కష్టించి పనిచేసి 1 ఎకరం పొలం, ఒక చిన్న ఇల్లు సంపాదించగలిగాడు. అతని వద్ద కొన్ని కోళ్ళు, 1 కుక్క కూడా ఉన్నాయి. సోమయ్యకు 2 కొడుకులు. పెద్దవాడి పేరు రాజయ్య, రెండవ వారి పేరు అంజయ్య. సోమయ్యకు వృద్ధాప్యం వచ్చింది. తరచూ అనారోగ్యంతో ఉండేవాడు. ఒకరోజు 2 కొడుకులను పిలిచి తన ఆస్తిని వారు ఇరువురూ చేరి సమానంగా పంచుకోమని చెప్పాడు. మీరిద్దరూ కలిసిమెలిసి ఉండండి. పొలంలో ఎవరి వాటాను వారు వ్యవసాయం చేసుకోండి. మీలో మీకు గొడవలు వస్తే మీ మధ్య 3వ మనిషి ప్రవేశించి తాను లాభం పొందుతాడు అని సోమయ్య వాళ్లకు సలహా చెప్పాడు. మరి కొద్ది రోజులకు అతను చనిపోయాడు. సోమయ్య 2 కొడుకుల్లో రాజయ్య తెలివైనవాడు. అతను దుర్మార్గుడు కూడా. తమ్ముడి మంచితనాన్ని, తెలివి తక్కువతనాన్ని చూసి అతన్ని మోసగించాలని రాజయ్య నిర్ణయించుకున్నాడు. తమ ఇంట్లో ఉన్న వస్తువుల్లో సగం వస్తువులను తమ్ముడికి జాగ్రత్తగా పంచి ఇచ్చాడు. కోళ్లను పంచవలసి వచ్చినప్పుడు మాత్రం అతను తన తెలివితేటలను ఉపయోగించాడు. తమ్ముడు, ఈ కోళ్లను పెంచడానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది. నువ్వు చిన్నవాడివి, ఇందులో నీకు అనుభవం లేదు. వీటిని పెంచి నువ్వు అవస్థలు పడలేవు. అందువల్ల నీకు శ్రమ తగ్గించటం కోసం ఈ కోళ్లను నేను తీసుకొని ఆ కష్టమేదో నేనే పడతాను అన్నాడు. మంచివాడైన అంజయ్య తన అన్నగారి మాట కాదనలేక అందుకు అంగీకరించాడు. తమ్ముడు, కోళ్లను నాకిచ్చావు కాబట్టి కుక్కను నువ్వు తీసుకో అన్నాడు రాజయ్య. అలా వాటాలు వేసుకొని
అంజయ్య కుక్కను, రాజయ్య కోళ్లను పెంచసాగారు. కొన్నాళ్ళు గడిచాయి. తన వాటాకు వచ్చిన కోళ్ల వల్ల రాజయ్య లాభం పొందసాగాడు. గుడ్లను పట్నానికి తీసుకుని వెళ్ళి అమ్మి అతను డబ్బు సంపాదిస్తున్నాడు. అంజయ్య మాత్రం ఎటువంటి ఆదాయము రాక అవస్థలు పడసాగాడు. అతనికి కుక్క అదనపు భారమయ్యింది. దానికి రోజు అతను తిండి పెట్టవలసి వస్తోంది. దాంతో అంజయ్య విచారంగా ఉండేవాడు. ఒక రోజున అంజయ్యకు మెరుపు మెరిసినట్టు ఒక ఆలోచన తోచింది. కుక్క వల్ల తాను అంతో ఇంతో లాభం పొందాలనుకున్నాడు. కొంతకాలం పాటు దానికి వేటాడ్డంలో తర్ఫీదును ఇచ్చాడు. ఒకనాడు కుక్కతో పాటు అడవిలోకి వెళ్ళాడు. అంజయ్య, కుక్క కలిసి చాలా శ్రమపడి చివరకు ఒక లేడిని చంపారు. లేడి మాంసాన్ని పట్నానికి తీసుకుని వెళ్ళి అంజయ్య అమ్మాడు. అందువల్ల అతనికి కొంత డబ్బు వచ్చింది. అతనిలో ఏదో ఉత్సాహం కలిగింది. అతను రోజూ కుక్కను తీసుకుని అడవికి వెళ్ళసాగాడు. ఆ కుక్క నేర్పుగా అంజయ్యతో పాటు కుందేళ్లను, చిన్న జంతువులను వేటాడసాగింది. వాటిని పట్నంలో అమ్మి అంజయ్య డబ్బు సంపాదించసాగాడు. తమ్ముడు డబ్బును సంపాదించి సుఖంగా ఉండటం చూసిన రాజయ్యలో అసూయ కలిగింది. ఎలాగైనా ఆ కుక్కను చంపేయాలని ఆలోచించాడు. అందుకు తగిన అదును కోసం అతను ఎదురు చూడసాగాడు. ఒకరోజు సాయంత్రం అంజయ్య పని మీద పట్నానికి వెళ్ళాడు. ఇదే మంచి సమయం అనుకుని రాజయ్య కొంత అన్నాన్ని కూరతో కలిపి దాంట్లో విషాన్ని జల్లాడు. ఆ అన్నాన్ని కుక్క ముందు పెట్టి పొలంలోనికి వెళ్ళాడు. కుక్క కొద్దిగా అన్నం తిన్నది. అయితే అన్నంలో నుంచి వస్తున్న ఏదో వాసన దానికి సహించలేదు. అందుచేత ఆ అన్నాన్ని అది తినటం మాని అన్నం మెతుకుల్ని కాళ్లతో అటు ఇటు చిమ్మివేసింది. తాను తిన్న అన్నాన్ని కూడా కక్కేసింది. రాజయ్య కోళ్ళు అటు ఇటు తిరుగుతూ కుక్క చిమ్మిన అన్నం మెతుకుల్ని పూర్తిగా తినేశాయి. అన్నంతో పాటు వాటి పొట్లోకి విషం కూడా వెళ్ళిపోయింది. తర్వాత అవి తమ గుళ్ళల్లోనికి వెళ్ళిపోయాయి. తెల్లవారింది. రాజయ్య నిద్రలేచాడు. అప్పటికి తాను పెట్టిన విషంతో కుక్క చచ్చిపడి ఉంటుందని అతను భావించుకున్నాడు. కుక్క శవం కోసం ఇంటి చుట్టుప్రక్కల వెతకసాగాడు. అయితే హఠాత్తుగా అతనికి తమ్ముడు అంజయ్య, కుక్క యథాప్రకారం అడవికి వెళ్తూ కనిపించారు. కుక్క బ్రతికి ఉండటం చూసి అతను ఆశ్చర్యపోయాడు. తర్వాత రాజయ్య కోళ్ల గూళ్ళ వద్దకు వెళ్ళాడు. కోళ్ల గూళ్ళ ముందు లోపల కొన్ని కోళ్లు చచ్చిపడి ఉండటం చూసి రాజయ్యకు మతిపోయింది. అతనికి చాలా ఏడుపు వచ్చింది. తాను కుక్కను చంపడానికి దానికి పెట్టిన విషం నిండిన అన్నాన్ని తన కోళ్లు తిని చనిపోయాయని రాజయ్య గ్రహించాడు. తాను తీసిన గోతిలో తానే పడినందుకు అతను కృంగిపోయాడు. అయితే అంజయ్య మాత్రం అన్నను ఓదార్చాడు. ఆ తరువాత రాజయ్య తన స్వార్థ బుద్ధి మార్చుకుని అంజయ్యతో ప్రేమగా ఉండసాగాడు. కాబట్టి ఇతరులకు అపకారం చేయాలని చూస్తే మనకే చెడు జరుగుతుంది అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించవచ్చు. ఇక వీడియోలోకి వస్తే కాలభైరవుని యొక్క ప్రతిరూపమే శునకం అనగా కుక్క. కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది. కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ. ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులు, పక్షులే ముందుంటాయి. కుక్కకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే మనకు శుభం జరుగుతుందని అర్థం. అలాగే ఎడమవైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం. అలాగే కలలో కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితుల్లా మారే అవకాశం ఉంది. అలాగే కుక్క కలలో కనిపించి అరిచినట్టు కల వచ్చినా లేదా మొరుగుతున్నట్లుగా వచ్చినా కూడా అతి త్వరలోనే మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం. అలాగే ఆహారం నోట్లో పెట్టుకొని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని అర్థం. కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పట్టుకొని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెప్తోంది. ఇక మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నీటిలో తడిసిన కుక్క మన ముందుకు వచ్చి విదిలించుకుంటే వెళ్ళిన చోట చోర భయం ఉంటుందని సంకేతం. కుక్క వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసిన, మన చెప్పులను వేరే ఒకరి ఇంటి ముందు పడేసిన మన ఇంట్లో దొంగలు పడుతూ ఉంటారని సంకేతం.
అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది. వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయని సంకేతం. ఇక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడి కుక్క ఏడుస్తూ అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం. ప్రాణహాని కలుగుతుందని అర్థం. కుక్క అలా ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా రామరక్ష స్తోత్రాన్ని పఠించటం వలన అనారోగ్య సమస్యలు, మృత్యు దోషాలు దరిచేరవని మన శాస్త్రం తెలియజేస్తోంది. మరి ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉన్నా, అర్ధరాత్రి ఏడుస్తూ ఉన్నా అది దేనికి సంకేతమో అర్థమయ్యింది కదా. మీ ఇంటి ముందు కూడా కుక్కలు ఇలా పదే పదే అరుస్తూ ఉన్నా, మీరు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురొచ్చినా అది దేనికి సంకేతమో జాగ్రత్తగా గ్రహించి దానికి తగినట్టుగా జాగ్రత్త పడండి. ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించి వేయండి. అప్పుడు అది ఇంటి ముందుకు రాదు, అప్పటికి అరవకుండా ఉంటుంది. అలాగే మీరు బయటికి వెళ్తున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో తడిచి ఎదురొచ్చినట్టయితే దానిని దాటుకుని వెళ్ళవద్దు. కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి, ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి. ఈ విధంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి. ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించి దానికి తగినట్లుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటామో అప్పుడు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతాము. అలాగే కుక్క కాలభైరవునికి మరియు శనిదేవునికి చాలా ప్రీతిపాత్రమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్కలకు శనిదేవునికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి. వీలైతే చపాతీలు పెట్టండి, లేదంటే కొంచెం అన్నాన్ని అయినా సరే మీ ఇంటి దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి. పుణ్యంతో పాటు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.